నవంబర్ 23వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సిఐటి ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాతో పాటు సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య గారు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు కలిసి ముఖ్యమంత్రి గారికి కార్మిక సమస్యల మీద వినతి పత్రాలు ఇచ్చాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఉండాలని, 4 లేబర్ కోడ్లని అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, స్థానిక సంస్థల్లో యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కార్మికులు వారి యొక్క వేతనాలు, పిఆర్సి, రెగ్యులరైజేషను ఈ సమస్యల మీద సుదీర్ఘ సమయం ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపింది మా ప్రతినిధి బృందం. అందులో భాగంగా ముఖ్యంగా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ల వాళ్ళ సర్వీస్ని కన్వర్షన్ చేయాలని, 20,000 మందికి శాశ్వత ఉపాధిని కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. గృహజ్యోతి పథకం వచ్చిన తర్వాత మీటర్ రీడింగ్ చేసేటువంటి వారికి, ఉపాధి కోల్పోయినటువంటి వారికి ఉపాధి కల్పించాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పి కోరాం. దీంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో ఆర్టిజన్స్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అర్హతను బట్టి ఆ సంస్థలో ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. విద్యుత్ స్టోర్స్లో పనిచేసేటువంటి హెడ్ లోడింగ్ కార్మికులు కూడా ఆర్టిజన్లుగా మార్చాలని చెప్పి మేము కోరడం జరిగింది. మొత్తం కార్మికుల యొక్క సమస్యలు, ముఖ్యంగా విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి ఆర్టిజన్ల యొక్క కన్వర్షన్ విషయంలో చాలా జరిగింది. ముఖ్యమంత్రి గారికి మేము ఇచ్చినటువంటి వినతి పత్రంలో అంశాలని డిపార్ట్మెంట్ల వారిగా, శాఖల వారిగా రిపోర్ట్ తెప్పించుకొని యాక్షన్ టేకెన్ రిపోర్టు మాకు మరొకసారి చెప్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా సమస్యల్ని సావధానంగా విన్నారు, సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఒక 2-3 నెలలు గడువు కోరడం జరిగింది. నూతన బడ్జెట్ సమస్యలు పెట్టిన తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఏప్రిల్ తర్వాతనే తగిన నిర్ణయాలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారుకి మేము ఆ వినతి పత్రం తీసుకోవడం, మేము చెప్పినటువంటి డిమాండ్లని ఆసక్తిగా వినడం, వాటిని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేటువంటిది శుభపరిణామం. అయితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాము, మీరు వచ్చి సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సరం కాలంలో గతంలో కూడా కార్మిక సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాం. ఆ సమస్యలు పరిష్కారం నోచుకోలేదు. ఇప్పటికైనా సంవత్సరం దాటిన తర్వాత కూడా మళ్ళీ కలుస్తున్నాం. వీటిని తక్షణమే పరిష్కరించండి, మీరు చొరవ ప్రదర్శించండి, లేకపోతే కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. పెరిగినటువంటి అసంతృప్తిని ఆధారంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆర్టిజన్స్కి, లేకపోతే ఈ సంస్థలో పనిచేసేటువంటి అన్మెన్ కార్మికులకి, ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికప్పటికి సిఐటి రాష్ట్ర కేంద్రం ముఖ్యమంత్రి స్థాయి నుంచి, మంత్రుల స్థాయి నుంచి అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్ల దాకా మన సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంగా సమస్యని ప్రాతిపదిక మీద సమస్య పరిష్కారం కోసం సిఐటి ఇచ్చే పిలుపు కావచ్చు, మీ యూనియన్లు ఇచ్చేటువంటి పిలుపు కావచ్చు, ఆ పిలుపుల్లో భాగస్వాములై కార్మిక వర్గం పోరాటాల ద్వారా, ఐక్యంగా ఉద్యమించడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతాయి. ఒకటి పోరాటం, రెండోది అధికారులతో సంప్రదింపులు, రాయబారాల ద్వారా కూడా సావధాన సమస్యలు పరిష్కరించుకోవాలనేటువంటి దాంతో 2 రకాల ప్రయత్నాల్ని మన యూనియన్ కానీ సిఐటి కూడా చేస్తుంది. కాబట్టి అంతిమంగా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరిస్తాయి. ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇచ్చిన మాట మీద నిలబడి స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కావాలంటే విడివిడి పోరాటాలు చేస్తే సమస్యలు విడిగా అంత సులభంగా పరిష్కరించేటువంటి స్థితి లేదు. కార్మిక వర్గం అంతా కూడా ఐక్య పోరాటాల ద్వారా, ఐక్య వేదికల ద్వారా జేఏసీలు ఏర్పడి పోరాడితేనే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ల కన్వెన్షన్ కోసం 20,000 మంది యొక్క ఆర్టిజన్ల కన్వెన్షన్ కోసం టీవీఏసీ జేఏసీ ఏర్పడ్డది.
ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటన చేస్తుంది, కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తుంది, కార్మిక సమస్యల్ని ఈరోజు ఫోర్‌ఫ్రంట్‌కి తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది. టీవీ, ఏసీ, జేఏసీ చేసేటువంటి పోరాటానికి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది. మీరు ఏ పోరాటం చేసినా కానీ ఆ పోరాటానికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిఐటియు మీ పోరాటాన్ని బలపరుస్తుంది. మీరు చేపట్టినటువంటి పోరాటాలు విజయవంతం కావాలని, జేఏసీ పోరాటాలు ఫలితాలు తీసుకురావాలని చెప్పి ఆకాంక్షిస్తుంది.